సో లవ్ స్టోరీ మీరు ప్రిఫర్ చేస్తారా, యాక్షన్ సినిమా ఐ ప్రిఫర్ హేట్ చేస్తారా? లవ్ స్టోరీస్ అండి. నచ్చవా? నచ్చే ఎందుకు? నచ్చ- అంటే పాస్ట్లో ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా అందుకనే లవ్ నాది లవ్ మ్యారేజ్ అండి. అలా అని కాదు, ఐ కాంట్. ఎలా అంటే నేను వెల్ మేకింగ్ అది నాకు ఎగ్జిట్ చేయదు. ఓకే, బికాస్ ఇట్స్ ద సేమ్. అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాస్లో లవ్ అంటే స్టార్టింగ్ అలానే సాగుతుంది, కొంచెం మీడియాకర్ అయిపోతుంది. బేసిక్గా లవ్ స్టోరీస్ ఆర్ వెరీ సింపుల్. మీట్ లాస్ట్ మీట్, యా ఇన్ బిట్వీన్ సినారీస్ కొంచెం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ అనుకున్నా. యా అంటే ఆ కైండ్ ఆఫ్ థింగ్తో నాకు ఎగ్జైట్ చేయదు. ఒక సెన్సిటివ్ ఎమోషన్ని, అంటే ఈ సీన్లో హీరో అన్న ఒక్క మాటకి ఆ అమ్మాయి ఇలా నో అది అలాగే అసలు. అంటే బేసిక్గా మీకు క్రింజ్ కంటెంట్ ఇష్టం లేదనుకుంటా. అడవాలండి బట్ బేసిక్గా నాకు స్కూల్ లవ్ స్టోరీస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ కానీ కొంచెం దూరం ఉంటారు, చాలా చిరాకు. ఓకే. అంటే హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా నేను చూడలేదు. జస్ట్ లవ్ స్టోరీ ఉన్నందుక. ఓకే, సో యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్? చాలా ఉన్నాయి. చాలా, ఒక రెండు చెప్పండి పోనీ. నాకు బాన్ సిరీస్ చాలా ఇష్టం అండి. ఓకే, బాన్ సిరీస్, బాన్ ఐడెంటిటీ, బాన్ అల్టిమేట్, బాన్ సుప్రమసీ. ఓకే, సో ఈ సిరీస్, బాన్ సిరీస్ నాకు చాలా ఇష్టం. జాన్ విక్ సిరీస్ చాలా ఇష్టం. ఓకే, జాన్ విక్ ఇస్ లైక్ మై ఫేవరెట్. ట్రూ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్ మీరు బేసిక్గా చెప్పాలంటే. నో అంటే అవే కాదు, ఇప్పుడు అలా ఉంటే ఐ లవ్ మలయాళం సినిమా లాట్. చాలా డ్రామా ఉంటుంది అందులో. యా, మలయాళం సినిమా. సో మహేష్ రెడ్డి ప్రతీకారం ఇక్కడ అప్పటికి రీమేక్ కూడా అవ్వలేదు. నేను అప్పటికి నేను బేసిక్గా చూసినప్పుడు 2 times పైన చూసాను అది మహేష్ రెడ్డి ప్రతీకారం. అవన్నీ కాదు, నాకు ఎనీథింగ్ ఇస్ సెన్సిబుల్, ఎనీథింగ్ ఇస్ ఎమోషనల్, దట్ వర్క్స్ ఫర్ మీ. సెన్సిబుల్ కంటెంట్ యూ వాంట్ టు మేక్ బేసికలీ, దట్స్ ఇట్ కదా. ఓకే, సో మీ ఫస్ట్ సినిమా సెహరీ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. దెన్ హౌ డిడ్ యూ మేక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద స్టార్ట్? అంటే బిగినింగ్ అయితే దాంతోనే స్టార్ట్ చేస్తారు కదా, ఎలా మరి? ఓకే, ఇది నేను ఐ డోంట్ వాంట్ ఫేక్ ఇట్, బట్ బేసిక్గా ఏంటంటే ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను నాకు పెరిగిన వాతావరణంలో నాకు కాఫీ అంటే ఏంటంటే ఇలా ఫిల్టర్ కాఫీ ఒక బ్రాంజ్ కప్లో ఇచ్చి, కుంభకోణం కాఫీ అంటారు బేసిక్గా. కుంభకోణం ఫిల్టర్ కాఫీ, అలా మంచిగా చెక్కని పాలతో కాఫీ ఇచ్చి నాకు ఇస్తే నాకు అది ఆ కాఫీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్తే అతను ఏదో క్యారమెల్ సంథింగ్ వేసి ఇచ్చేస్తాడు, ఏదో ఇస్తాడు కానీ 500 రూపాయలు దొబ్బుతాడు మన దగ్గర నుండి. చెప్పాలంటే ఏంటంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్. నేను ఏంటంటే అరోమా కావచ్చు, లేకపోతే బేసిక్ టెక్స్చర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను ఆ కాఫీ ఎంజాయ్ చేయలేను. ఫర్ మీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ. సో నేను అదే చూపించాను అనుకున్నా. సెహరీ ఏంటంటే అంటే దేవుడు అలా డెస్టినీ అని నమ్ముతా. నన్ను తీసుకెళ్ళి స్టార్ బక్స్లో పడేసాడు, నేను ఆ కాఫీ తాగాల్సిందే. ఓకే, ఓకే, సరే. అయితే ఇప్పుడు సెకండ్ సినిమా వచ్చేసి యాక్షన్ ఫిల్మ్ తోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా మీరు? 100% నేను రాసిన కంటెంట్ అవ్వాలి, 100% నేను అనుకున్న వరల్డ్ని నేను చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను. అందుకోసమనే. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సుధీర్ గారు, సిన్స్ ఈజ్ యువర్ సెకండ్ హీరో? ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. ఓకే, అదేదో కెమెరా ఉందని కాదు, మీరు ఆఫ్ కెమెరా కూడా నేను ఇదే చెప్పగలను. ఎందుకంటే ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అసలు క్లాప్స్ కొట్టిన సీన్లు ఉన్నాయి సినిమాలో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఒక ఒరిజినల్ స్వాగ్ ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పుడు దాకా. అండ్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, సో వర్క్ అయింది. సో ఇప్పుడు డైరెక్టర్ అనేది యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ సరే నేను చూసుకొని వదిలేలా కాదు. సో హౌ ఇస్ ఇట్ మేనేజింగ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ స్కేల్? అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ కదా ఫర్ యూ, బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. మీరు కూడా డెబ్యూటాంట్ అని చెప్పలేను, సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారంటే ఈ పని ఉంటుంది, ఆ పని ఉంటుంది, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తాలి. దిస్ ఇస్ ప్రాపర్ డెబ్యూట్ ఫిల్మ్ ఫర్ మీ. లైక్ ఓకే, నేను ఇంకా ఇందాకేదో ఎవరితోనో చెప్పాను కూడా, లైక్ సెహరీకి నేను డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారగా వేసుకున్నాను. సో నౌ యూ కెన్ సీ ఏ జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్, దట్స్ ద డిఫరెన్స్. ఒక లైన్ లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చా? ఓకే, సో మీరు అన్నట్టు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే నేను ఫ్రెండ్స్తో పనిచేశానండి ఈ సినిమాకి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, టెక్నీషియన్స్? అంటే చైతు మ్యూజిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ ఇన్ హిస్ క్రాఫ్ట్. అతను నా ఫ్రెండ్.
సో చైతు నుంచి మ్యూజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తనకు తెలుసు, ఇద్దరం సింక్లో ఉంటాం. సో ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సేమ్ డిఓపి అరవింద్, సో ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్. నా సెహరీకి డెబ్యూట్ తను, ఇద్దరం కలిసి చేసాం. అండ్ రవితేజ గిరిజాల నా సెహరీకి కూడా తనే. ఇప్పటిదాకా తను అన్ని రామ్ కామెడీలు చేసాడు, డ్రామా సినిమాలు చేసాడు. ఇది ద ఫస్ట్ టైం కమర్షియల్ యాక్షన్ డ్రామా చేయడం. సో మా అందరు ఫ్రెండ్స్ కాబట్టి వీఆర్ వెరీ బ్రూటల్ అట్ అవర్ వర్క్. సో ఇట్ వోంట్ వర్క్. బట్ ఫ్రెండ్స్తో మనం వర్క్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ రావా మనకి? నథింగ్ అండి, వీఆర్ ఇన్ సింక్. అందుకని ఫ్రెండ్స్తో పని చేస్తాం. వీఆర్ ఇన్ సింక్, అబ్సల్యూట్ సింక్. సో వాట్ యు వాంట్ యు పుట్ ఇట్ ఫార్వర్డ్, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇప్పుడు ఒక టెక్నీషియన్తో పని చేస్తున్న ఒక అడ్వాంటేజ్ అంటే, సో ప్రొడ్యూసర్ ఇస్ మై ఫ్రెండ్ అండి. సుమంత్ ఇస్ మై ఫ్రెండ్. సో నాకు చెప్పాను మీ ఫ్యామిలీ ఉంది సెట్ లో. బేసిక్ గా కొత్త వాళ్ళు జస్ట్ మీకు వస్తే సెట్ లో అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగా షూట్ చేస్తున్నారా లేకపోతే ఆడుకుంటారా డౌట్ వస్తుంది. ఎందుకంటే వి ప్లే మ్యూజిక్ while shooting. Okay. ఇది ఎక్కడ వినలేదే నేను. ఓకే. We used to listen to very good music during the shoot. అంటే నాకు అది ఒక ఎనర్జీని ఇస్తుంది. మేము మ్యూజిక్ ప్లే చేసుకుంటూ షూట్ చేసాం. కొంతమందికి రైటింగ్ అప్పుడు దే వాంట్ సర్టెన్ స్పేస్. నా రైటింగ్ ప్రాసెస్ నాకు ఆ ప్రాసెస్ మొత్తం నేను ఏదో ఒక మ్యూజిక్ వింటూనే ఉంటాను. అంటే ఇట్స్ ఇంటెన్స్ డ్రామా, సింత్ వేవ్ వినడం ఇవన్నీ ఉంటాయి. కానీ రాస్తూ మ్యూజిక్ వింటే డీవియేట్ అయిపోరా మీరు? ఇట్ గోస్ ఇన్ ద సింక్. చాలా మంది రాస్తూ కాఫీ తాగుతారు కదా, అదే మనకి నిద్ర రాకుండా ఉండడానికి. బట్ దిస్ ఇస్ సంథింగ్. నో నేను నిద్ర రాకుండా కాఫీ తాగను. ఐ ఎంజాయ్ కాఫీ లైక్ ఎనీథింగ్. ఓకే. నేనైతే ఎగ్జామ్స్ అప్పుడు చదివేటప్పుడు కాఫీ తాగాల్సి వచ్చేది, ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే కష్టం అని చెప్పేసి. ఐ లవ్ కాఫీ. ఐ లవ్ మ్యూజిక్, సో ఐ లవ్ రైటింగ్. ఓకే. సో కమింగ్ టు చేతన్ భరద్వాజ్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ కదా సుధీర్ గారితో. చేతన్కి ఫస్ట్ మామ మశ్చంద్ర, సెకండ్ ఇస్ హరోం హరా. సో చేతన్తో మీ అంటే హౌ ఇస్ యువర్ వేవ్ లెంత్? బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డైరెక్టర్స్ కరెక్ట్గా కన్వే చేశారు అనుకోండి, లైక్ ఐ నీడ్ ద మ్యూజిక్ లైక్ దిస్, ద స్టోరీ ఈజ్ లైక్ దిస్, దట్ ఈస్ వెన్ మ్యూజిక్ విల్ కమ్ అవుట్ ఆర్గానికలీ. Sometimes if there is no communication, music is bad. So how did you handle that you know music has to be right? Day one నేను ఎప్పుడైతే చేతు పేరు అనుకున్నామో, the canvas is clear and everyone knows what I want and what I'm expecting to. సో అదేమవుద్ది అంటే ఒక ట్రాన్స్పరెన్సీ. నేను అక్కడ హైడ్ అండ్ సీక్లో అంటే బాగాలేకపోతే అయ్యో అలా ఏం లేదు. ఈవెన్ చైతుకి నాకు లిటరల్గా నేను ఎక్కువ అంటే మిస్ మ్యాచ్ అయిన సిచ్యువేషన్స్ కూడా లేవు. చైతుకి నాకు అసలు వెరీ గుడ్ ర్యాప్. అంటే మ్యూజిక్ టేస్ట్ కూడా వెరీ మచ్ సిమిలర్. ద రస్టిక్ కైండ్ ఆఫ్ జానరా ఈ కలర్ క్రాక్ చేయాలని తనకు ఉండే. అండ్ ఈ గడ ఆపర్చునిటీ త్రూ హరోం హరా. సో ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ లిటరల్గా ఎలా ఎంజాయ్ చేసామంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ పడేస్తే ఎలా ఉంటుంది, అన్ని తీసేసుకుంటారు, నచ్చింది దే కెన్ పిక్. నో సో సేమ్ వే హ్యావ్ అ వాస్ట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఇందులో ప్రూవ్ చేసుకోవడానికి అది చేసాం యాక్చువల్లీ. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు తెలిసి కర్ణాటక సైడ్ తీశారు కదా మీరు. సో హౌ వాజ్ యువర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ వైల్ దేర్? బికాజ్ అక్కడ ఉంటే కొంచెం కన్నడ లాంగ్వేజ్ అది కొంచెం వస్తుంది కదా మీకు. సో ఐ థింక్ యూ నో కన్నడ, యూ నో తమిళ్, యూ నో తెలుగు, యూ నో ఇంగ్లీష్, ఇంకేముంది మిస్ అయ్యానా? హిందీ, Malayalam I can understand. Malayalam you can speak. So how was it shooting there? I can understand, I can speak. So basically కర్ణాటకలో షూట్ చేయడం ఏంటంటే, నాకు ఎస్పెషలీ ఈ సినిమాకు ఒక కైండ్ ఆఫ్ ప్యాలెట్ అనుకున్నాం. ఆ ప్యాలెట్ ఉన్న చోటుకి మనం వెళ్ళాం. సో వీ కాంట్ క్రియేట్ సమ్వేర్ హియర్. సో అప్పుడు మనం ఏం చేసామంటే, ఓకే ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే వి వెంట్ ఫర్ ద రిక్కీలో మేము చూస్ చేసిన లొకేషన్స్ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ మేము అక్కడ ఫిగర్ అవుట్ చేసాం. అండ్ ఏ టైం అయినా పర్లేదు అది రైనీ సీజన్లో వచ్చి షూట్ చేయాలని ఫిక్స్ అయ్యాము అప్పుడే. యా, బికాస్ చాలా సీన్స్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లిటిల్ వెట్. వెట్ ఎందుకంటే వి షాట్ ఇన్ రియల్ రెయిన్. ఇది రియల్ రెయిన్, నాట్ ద ట్యాంకర్ వెట్. ఓకే. మీరు సినిమాలో చూస్తున్న వాటిల్లో ఆల్మోస్ట్ సినిమా ఒక 80% 75% రెయిన్ ఉంటుంది. అందులో మీకు మోర్ దెన్ 50% 60% రియల్ రెయిన్. ఓ రియల్ రెయిన్ ఓన్లీ. చాలా వాటర్ సేవ్ చేశారు మీరు, అంటే ట్యాంకర్స్ అవసరం లేదు. వాట్ యు సే, రియల్ నేచర్ వాడుకున్నారు. నేచర్ వాడుకోవడం అంటే ఇట్స్ ఎ ప్లాన్. Okay, it was the plan. It was there in the plan. అంటే డ్యూరింగ్ ద ప్రీ ప్రొడక్షన్ మేము అనుకుంది ఏంటంటే, ఓకే ఏప్రిల్లో సినిమా స్టార్ట్ అవుతుంది, ఈ స్కెడ్యూల్ నుంచి ఈ స్కెడ్యూల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఇది మొత్తం నైట్ స్కెడ్యూల్ చేద్దాం, అప్పుడు సన్ వోంట్ ఎఫెక్ట్. ఇట్ వోంట్ ఎఫెక్ట్ యు. సో అప్పుడు ఏంటంటే ఈ స్కెడ్యూల్ ప్రాపర్గా రైనీ సీజన్లో స్టార్ట్ చేద్దాం. అది కూడా కర్ణాటకలో ఫస్ట్ ఋతుపవనాలు అక్కడి నుంచి వస్తాయి. సో ఫస్ట్ జూన్ జూలై టైంలో రైనీ సీజన్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి విల్ గో దేర్ అండ్ విల్ షూట్ దేర్ అని చెప్పి ప్లాన్ చేసాం. అకార్డింగ్ టు ప్లాన్ ఇట్ వర్క్స్. ఓకే. బట్